జై శ్రీరామ. హనుమాన్ చాలీసా ఎలా ఆవిర్భవించిందో తెలుసుకున్నాం. మరి అంతటి మహత్తరమైన చాలీసాని మనకు అందించిన తులసీదాస్ గారి గురించి మనం తెలుసుకోవాలిగా. ఈరోజు మన వీడియోలో తులసీదాస్ గారి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పేదంతా కథ కాదండి, వాస్తవం, నిజంగా జరిగింది. తులసీదాస్ గారి వాళ్ళ అమ్మగారి పేరు తులసి, వాళ్ళ నాన్నగారి పేరు ఆత్మారాం దూబే. తులసీదాస్ గారి వాళ్ళ అమ్మగారు ఆయన్ని 12 నెలల పాటు ఆవిడ గర్భంలో మోసారు. అంటే రామచంద్రమూర్తిని కౌశల్యాదేవి 12 నెలల పాటు మోసారు కదా, అలానే తులసి గారు కూడా 12 నెలలు గర్భంలో ఆయన్ని మోసారు. ఈయన పుట్టడంతోనే 5 ఏళ్ల పిల్లవాడిలాగా పుట్టారు. ఆయన నోట్లో 32 పళ్ళు ఉన్నాయి. అలాగే మనమందరం పుట్టగానే ఏం చేస్తాం, క్యార్మని ఏడుస్తాం. కానీ ఆయన రామ్ రామ్ అంటూ ఉన్నారు. ఇదంతా చూసిన చుట్టుపక్కల వాళ్ళంతా ఉంటారుగా కొంతమంది స్టూపిడ్స్, ఇదేంటి ఈ అబ్బాయి పుడుతూనే రామ్ రామ్ అంటున్నాడు, నోట్లో పళ్ళున్నాయి, పుట్టడమే ఇట్లా 5 ఏళ్ల పిల్లవాళ్ళలాగా పుట్టాడు, ఇదంతా అరిష్టం దుస్తకనం అని చెప్పి పాపం చిలవలు పలవలుగా మాట్లాడుకుంటారు. ఇదంతా నిజమేమో అని వాళ్ళ నాన్నగారు అనుకుని తులసీదాస్ గారిని ఒక దాసికి ఇచ్చి నువ్వు పెంచు అని చెప్పి పంపించేస్తారు. ఆ మర్నాడే తులసి గారు అంటే వాళ్ళ అమ్మగారు అనమాట మరణిస్తారు. ఈ దాసి ఆయన్ని 5.5 ఏళ్ల పాటు పెంచుతుంది. కానీ ఆయన్ని పుట్టగానే దుశ్శకనం అరిష్టం అని ఇట్లాంటి మాటలు, చెడు మాటలన్నీ అన్నారు కదా, ఇట్లాంటి మాటలన్నీ వెంటనే పాకిపోతూ ఉంటాయి అందరికీ. మంచి ఏదైనా ఎవరికి వెంటనే బుర్రకి ఎక్కదు, చెడు అయితే వెంటనే అందరికి పాకిపోతుంది, వెంటనే మనం ఓ అని స్పందిస్తాం చెడుకి. అట్లానే ఈయన కూడా అరిష్టం అని చెప్పేసి అందరూ వాళ్ళు కూడా ఈ దాసి వాళ్ళ చుట్టాలు కూడా అట్లానే అనుకుంటారు. ఈవిడ కాస్త మరణిస్తుంది ఆయనకి 5.5 ఏళ్ళు వచ్చేటప్పటికి. కానీ ఈయన మాత్రం పాపం వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేస్తారు, వద్దు నువ్వు మా ఇంట్లో వద్దు అని చెప్పేసి గెంటేస్తారు. కానీ ఆయన కారణ జన్ముడు. సాక్షాత్తు ఆ పార్వతీదేవి కైలాసం నుంచి దిగి వచ్చి అన్నం తినే సమయానికి ఆయనకు అన్నం పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవారు, కారణ జన్ములు కాబట్టి. అలా ఆయన పెరుగుతూ ఉంటారనమాట. ఒక పర్వత ప్రాంతంలో ఒక గురువు గారు, ఎంతో పెద్ద తాపస్వి అనమాట ఆయన తన మనోనేత్రంతో ఆయన గురించి తెలుసుకుంటారు. ఈయన నిజంగా కారణ జన్ముడు, వాల్మీకి అంశతో ఆయన పుట్టాడు, ఈయన వల్ల రామాయణం మరింత ప్రసిద్ధం కావాల్సి ఉంది, నిజంగా ఆయన కారణ జన్ముడు అని చెప్పి ఆయన శిష్యుల్ని అతని దగ్గరికి పంపిస్తారు, తులసీదాస్ దగ్గరికి. ఆయన అంటే వాళ్ళ శిష్యుడు అనమాట. తులసీదాస్ గారికి ఉపనయనం చేస్తారు. అంటే ఉపనయనం అంటే థ్రెడ్ మ్యారేజ్, ఒడుగు. ఒక్కసారి ఆయన చెవిలో గాయత్రి మంత్రం చెప్పగానే ఏకసంతగ్రాహి కదండి, వెంటనే ఆ మంత్రాన్ని ఆకలింపు చేసుకుని ఆయన ఆ మంత్రాన్ని చదివేస్తుంటారు. ఎంత గాయత్రి మంత్రం చెప్పుకున్నా కానీ రామ్ 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 అంత మాత్రం మానరు. ప్రతి నిత్యం రామ్ 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 అని జపం చేస్తూనే ఉంటారు.